2013 దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో హైకోర్టు తీర్పు వెలువరించింది. 5 నిందితులకు 2016లో ఎన్ఐఏ కోర్టు విధించిన ఉరి శిక్షను హైకోర్టు సమర్థించింది. ఈ ఘటనలో కీలక నిందితులు యాసిన్ భత్కల్, అసదుల్లా అఖ్తర్, జియా ఉర్ రెహమాన్, తెహసీన్ అఖ్తర్, అజాబ్ షేక్లకు ఎన్ఐఏ కోర్టు మరణశిక్ష విధించింది. ఎన్ఐఏ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఇవాళ తీర్పు ప్రకటించింది. నాటి దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోగా 131 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా ఈ బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రధారి రియాజ్ భక్తల్ మాత్రం ఇంకా పరారీలో ఉన్నాడు. రెండు 2013 దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో హైకోర్టు తీర్పు వెలువరించింది. 5 నిందితులకు 2016లో ఎన్ఐఏ కోర్టు విధించిన ఉరి శిక్షను హైకోర్టు సమర్థించింది. ఈ ఘటనలో కీలక నిందితులు యాసిన్ భత్కల్, అసదుల్ అఖ్తర్, జియా ఉర్ రెహమాన్, తెహసీన్ అఖ్తర్, అజాబ్ షేక్లను ఎన్ఐఏ కోర్టు మరణశిక్ష విధించింది. ఎన్ఐఏ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఇవాళ తీర్పు ప్రకటించింది. నాటి దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోగా 131 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా ఈ బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రధారి రియాజ్ భత్కల్ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు. రెండు 2013 దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో హైకోర్టు తీర్పు వెలువరించింది. 5 నిందితులకు 2016లో ఎన్ఐఏ కోర్టు విధించిన ఉరి శిక్షను హైకోర్టు సమర్థించింది. ఈ ఘటనలో కీలక నిందితులు యాసిన్ భత్కల్, అసదుల్లా అఖ్తర్, జియా ఉర్ రెహమాన్, తెహసీన్ అఖ్తర్, అజాబ్ షేక్లకు ఎన్ఐఏ కోర్టు మరణశిక్ష విధించింది. ఎన్ఐఏ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఇవాళ తీర్పు ప్రకటించింది. నాటి దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోగా 131 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా ఈ బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రధారి రియాజ్ భత్కల్ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ లైన్లో ఉన్నారు. భాస్కర్, చెప్పండి, దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో హైకోర్టు ఎలాంటి తీర్పునిచ్చింది? అప్డేట్స్ ఏంటి? దాదాపు 13 సంవత్సరాల తర్వాత దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో ఇవాళ హైకోర్టు తీర్పును వెల్లడించింది. తీర్పుకు సంబంధించి దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్ కేసులో నిందితులకు చుక్కెదని చెప్పుకోవచ్చు. నిందితులు అప్పీల్ చేసినటువంటి పిటిషన్ కొట్టివేసినటువంటి హైకోర్టు ఎన్ఐఏ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థిస్తూ నిందితులకు శిక్ష ఖరారు చేయాల్సిందే. వాళ్ళు నాంపల్లి కోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో ఆ తీర్పును యథావిధిగా అమలు చేయాల్సిందే అని చెప్పడం జరిగింది. దాదాపు 12 సంవత్సరాలు అంటే 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్ నగర్ తో పాటు రెండు చోట్ల జంట బాంబు పేలుళ్లు జరిగినటువంటి సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి బాంబు పేలుళ్లకు పాల్పడింది ఇండియన్ ముజాహిదీన్ సంస్థగా గుర్తించినటువంటి ఎన్ఐఏ. దాదాపు 2 సంవత్సరాల తర్వాత దీనికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ తో సహా అన్ని ఫైల్ చేయడం జరిగింది. ఈ బ్లాస్ట్ లో మొత్తం 17 మంది మృతి చెందగా అనేక మంది క్షతగాత్రుడైనటువంటి పరిస్థితి. 150 మందికి పైగా తీవ్ర గాయాలతో
ఆయా ఆసుపత్రిలో చికిత్స పొందారు. బ్లాస్ట్ కేసును దర్యాప్తు చేసినటువంటి ఎన్ఐఏ ఈ కేసులో కీలక సూత్రధారిగా ఉన్నటువంటి యాసిన్ బక్తల్ ఆదేశాల మేరకు ఐఎస్ఐ తీవ్రవాద సంబంధించినటువంటి ఇండియన్ ముజాహిద్కు సంబంధించినటువంటి ఆదేశాలతో ఈ బ్లాస్ట్ చేసినట్టుగా పేర్కొనడం జరిగింది. ఇప్పటి వరకు యాసిన్ బక్తల్ ఎక్కడ ఉన్నాడనేటువంటిది కూడా ఇంతవరకు తెలియలేదు. యాసిన్ బక్తల్ ఇప్పటికీ అబ్స్కాండింగ్ లోనే ఉన్నాడు. ఇక మొత్తం దీంట్లో 5 నిందితులు ఉన్నారు. ఆ 5 నిందితుల్లో ఉరిశిక్ష ఖరారు చేస్తూ ఎన్ఐఏ తీర్పునిచ్చింది. A1 గా ఉన్నటువంటి అసదుల్లా అఖ్తర్, A2 గా ఉన్నటువంటి యాసిన్ బక్తల్, A3 గా ఉన్నటువంటి తహసీన్ అఖ్తర్, A4 గా ఉన్నటువంటి జియావుర్ రెహమాన్, A5 గా ఉన్నటువంటి ఎజాజ్ షైక్. ఈ 5 మాత్రం చెల్లపల్లి జైల్లో ఉన్నారు. వీళ్ళు 5తో పాటు 6 నిందితులుగా ఉన్నటువంటి యాసిన్ బక్తల్ కూడా ఈ కేసులో శిక్ష ఖరారు చేశారు. కానీ యాసిన్ బక్తల్ అప్పటికే బార్డర్ దాటి పాకిస్తాన్ లోకి వెళ్ళిపోయినట్టుగా ఎన్ఐఏ ఉన్నటువంటి సమాచారం. ఎన్ఐఏ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేసినటువంటి నిందితులు ఇవాళ హైకోర్టులో వాదనలు ముగిసిన తర్వాత ఇవాళ తుది తీర్పును వెల్లడించడం జరిగింది. ఈ తీర్పుకు సంబంధించి బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులందరూ కూడా స్వాగతిస్తున్నారు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత తమకు న్యాయం జరిగిందనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2 చోట్ల ఒకేసారి బాంబ్ బ్లాస్ట్ జరిపి దాదాపు 17 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి ఇండియన్ ముజాహిదా సంస్థకు సంబంధించినటువంటి తీవ్రవాదులు. దీంట్లో 2 ప్లేసెస్ లో హైదరాబాద్ లో ఈ బ్లాస్ట్ చేసినటువంటి పరిస్థితి. తర్వాత అక్కడి నుంచి బ్లాస్ట్ జరిపిన తర్వాత యాసిన్ బక్తల్ నేరుగా బై రోడ్డు యూపీ నుంచి మహారాష్ట్ర మీద యూపీ ద్వారా ఆయన పారిపోయినట్టుగా కూడా ఎన్ఐఏ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి హైకోర్టు ఎన్ఐఏ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను స్వాగతిస్తూ వారికి ఉరిశిక్షను ఖరారు చేసినటువంటి ఎన్ఐఏ కోర్టు ఆదేశాలను సమర్థించడం జరిగింది. సాయి మాధవి. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.